వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుస్తున్నాం. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సులభమైన సేవలు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 581 సేవలను వాట్సాప్ ద్వారా అందజేస్తుంది. అయితే మీ సేవా సెంటర్లో చుట్టూ ప్రజలు తిరగకుండా వారికి ఈ సులభమైన వేగమైన సేవలు అందిస్తుంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే మీ సేవ ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. ఇందులో వచ్చేసి 8096958096 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే తెలంగాణలో ఇక నుంచి 581 రకాల సేవలు ప్రజలకు పొందుతున్నారు అన్నమాట. అందులో వచ్చేసి బర్త్, డెత్, అదేవిధంగా ఆదాయ, కుల సర్టిఫికేట్, లైసెన్సులు, కరెంటు బిల్లు తదితరాలన్నీ కూడా పొందవచ్చు. ఇప్పటివరకు ఈ వాట్సాప్ మెసేజ్లు 4.5 లక్షల మంది వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వచ్చేసి 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు అందుకున్నారని చెప్పింది అనమాట. ఈ వాట్సాప్ సేవలు ఎలా పొందాలంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మీ సేవ వాట్సాప్ సేవలు పొందాలంటే ముందుగా ఈ వాట్సాప్ ఫోన్లో వచ్చేసి 8096958096 అనేటువంటి మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన మెసేజ్ పంపించాలి. ఓటీపీ వస్తుంది, దాన్ని నమోదు చేస్తే దరఖాస్తు ఫామ్ ఇంకా ఇంటర్ఫేస్ ద్వారా మీకు అవసరం ఉన్నటువంటి సేవను పొందవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్ స్కాన్ చేసి వాట్సాప్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో ఉండేటువంటి పేమెంట్ గేట్వే ద్వారా చెల్లింపులు చేయాలి. తర్వాత మీకు అప్లికేషన్ స్టాటస్ అప్డేట్ అనేది అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్లో అయితే వస్తాయి. సర్టిఫికేట్ లేదా డాక్యుమెంట్ డౌన్లోడ్ లింక్ ఉండే కూడా నేరుగా వాట్సాప్లోనే వస్తుంది. ప్రధానంగా ఇవి గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం మొబైల్లో 581 సేవలు రెవెన్యూ, సంక్షేమ, రవాణా, పోలీసు, ఎలక్ట్రిసిటీ, విద్య, వ్యవసాయం సంబంధించిన అన్ని వివరాలు సేవలు పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఈ ప్రభుత్వ ద్వారా అందిస్తుందన్నమాట. విప్లవాత్మకమైన అడుగు వేసింది. ఈ సేవలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. మరో గుడ్ న్యూస్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుండి మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో మాత్రమే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి అన్ని రంగాల ప్రోత్సాహం లభిస్తుంది అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీలో బస్సులను అద్దెకు పెట్టి నిర్వహించడానికి అవకాశం కల్పించారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం, పెట్రోల్ బంకులు నిర్వహించడానికి, హోటల్స్ నిర్వహించడానికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి ఆర్థిక ప్రగతి సాధించిన కావాల్సిన అన్ని సౌకర్యాలు చర్యలు తీసుకుంటుంది. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తుంది. వారి ప్రగతి గోడలు వేస్తుంది. ఇక ఈ క్రమంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 500 మందికి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లు కూడా శిక్షణ ఇవ్వబోతున్నారు. పోలీసు ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 500 మంది మహిళలకు ఎంపిక చేసి వారికి ఎలక్ట్రిక్ ఆటోలు డ్రైవర్లు శిక్షణ ఇప్పిస్తుంది అనమాట. ఈ ప్రాజెక్టు తెలంగాణ మహిళా భద్రతా విభాగం పర్యవేక్షిస్తుంది. మహిళలకు సంబంధించి ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ విభాగంలో పీవీసీ మోటార్ అనేటువంటి వాహన డీలర్షిప్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుందనమాట.